వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి అనగా జూన్ 23, 2024 తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. ఒకటి అడ్డం కాంతి, వెలుగు. ఒకటి నిలువు, కొందరికి ఇది వేపకాయంతా ఉంటుందిట, వెర్రి. 7 అడ్డం తిరగబడ్డ నలుపు, కర్రీ. రివర్స్లో రాయాలి. 2 నిలువు, చంద్రకాంతికి విచ్చేది సరిగా వికసించలేదు. చంద్రకాంతికి విచ్చేది కలువ, సరిగా వికసించలేదంటే తారుమారైనాయి అక్షరాలు. కాలు వచ్చేసినాయి, మిగిలిపోయినది వా. 10 అడ్డం వెల్లువ, వరద. 11 నిలువు, ఎవ్వరికీ చెప్పకూడనిది, రహస్యం. 14 అడ్డం జాగు, ఆలస్యం. 13 అడ్డం తిరగబడ్డ తలపు, ఊహ. రివర్స్లో రాయాలి. 8 నిలువు, ఎలుకల వంటి వాటిని కలుగుల్లో ఊపిరి ఆడకుండా చేసి చంపుట, తలకిందులుగా, ఊదర. 8 అడ్డం తొలగించు, కొట్టివేత, రద్దు. 3 నిలువు, అక్కరలేదు, వద్దు. 3 అడ్డం అన్న భార్య, వదిన. 4 నిలువు, కానుక, నజరానా. 12 అడ్డం కర్ణాటకలో ప్రవహించే ఒక నది, శరావతి. 5 నిలువు, తలకిందులైన చరిత్ర, ఇతిహాసం. రివర్స్లో రాయాలి. 5 అడ్డం శత్రువులతో చేసే పొందు, సంధి. 6 నిలువు, నిక్షేపం, క్రమం మారింది, నిధి. రివర్స్లో రాయాలి. అలానే 9 అడ్డం కీడు అనగా హాని. 18 అడ్డం ఒక ఆంగ్ల నెల, మే. 19 నిలువు, తెలంగాణ ప్రాంతపు పండుగ, బోనాలు. 22 అడ్డం అటు ఇటైన ఒక తెలుగు హీరో, నాని. రివర్స్లో రాయాలి. 22 నిలువు, నేరం జరిగినప్పుడు వీటి కోసం ఆరా తీస్తారు, నిజానిజాలు. 31 అడ్డం ఖాళీ స్థలం, జాగా. 32 నిలువు, తలగుడ్డ, తలకిందులైంది, పాగా. అలానే 34 అడ్డం విరిగిన క్షీరం అనగా పాలు. రివర్స్లో రాయాలి ఇది కూడా. 24 అడ్డం మేళతాళాలు, బాజాలు. 24 నిలువు, చిన్నపాటి కత్తి, బాకు. 28 అడ్డం దుష్ట చతుష్టయంలో పెద్దవాడు, శకుని. 28 నిలువు, శ్రీరామునికి తాను రుచి చూసిన పండ్లను ఇచ్చిన తల్లి, శబరి. 30 అడ్డం శ్రీశైలంలో కొలువైన అమ్మవారు, భ్రమరాంబ. 27 నిలువు, వసంతం, ఆమని. 30 నిలువు, భ్రాంతి, భ్రమ. 15 నిలువు, ఒకానొక చెట్టు బంక, లక్క. 20 అడ్డం పడక, పార్శ్వం, పక్క. 14 నిలువు, కష్టాలు, ఆపదలు.
25 అడ్డం అటు నుంచి ప్రారంభం అనగా మొదలు రివర్స్లో రాయాలి. 23 అడ్డం నీకంటే పెద్ద సోదరి తిరగబడింది. పెద్ద సోదరి అక్క రివర్స్లో రాయాలి. అలానే 23 నిలువు పైకొచ్చిన మొలక అంకురం అనగా మొక్క రివర్స్లో రాయాలి. 21 నిలువు పైకొచ్చిన రుణం అప్పు, ఇది కూడా తిరగేసి రాయాలి. 21 అడ్డం అటు నుంచి కలిగిన జ్ఞానోదయం కనువిప్పు, తిరగేసి రాయాలి. 16 నిలువు సువాసన తావి, 16 అడ్డం ముట్టుకుని తాకి, 17 నిలువు కోపంతో కూడిన ముభావం కినుక, 33 అడ్డం ఇలా ఏడవడం అంటే పెద్దగా ఏడ్వడం బావురుమని ఏడ్వడం. 26 నిలువు చిందు దెబ్బ, దీనికైతే సరిపోయే పదం దరువు అనుకుంటున్నాను నేను, కానీ ఖచ్చితంగా అయితే తెలీదు. ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో చెప్పండి. ఇదండి ఇవాల్టి సాక్షి పద వినోదం పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.